ఆంధ్రప్రదేశ్కు టీడీపీ ప్రభుత్వం చేసిన పనులే మనకు శ్రీరామ రక్ష అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి వేరే పార్టీతో పోటీ లేదని, కేవలం మెజారిటీతోనే పోటీ పడతామని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా ప్రజలు ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అరాచకంగా వ్యవహరిస్తున్నారని, పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. మొదట కుటుంబంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని తారకరామ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు జగన్, మోడీ, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీకి వేరే పార్టీతో పోటీ లేదు అన్నారు. కేవలం మెజారిటీతోనే పోటీ పడతామని స్పష్టం చేశారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా ప్రజలు ఇబ్బంది పాలవుతారని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని, పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తారని ఆరోపించారు. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు గాని ఎప్పుడన్నా గాని ఎక్కడన్నా గాని తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు, రావణాసురుడి కాష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా, ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా? రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. ఒకప్పుడు తన దగ్గర పనిచేసిన కేసీఆర్ అవన్నీ మర్చిపోయి ఏపీని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తమను కించపరచాలని చూస్తే సహించేది లేదు అన్నారు. బెదిరిస్తే బెదిరిపోయే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? మనల్ని బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. నేను ఒకటే మా కార్యకర్తల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీరు గాని పిచ్చి పిచ్చి ఆటలాడితే, తిరుగుబాటు చేసి తగిన గుణపాఠం చెప్పే శక్తి, సామర్థ్యం మా కార్యకర్తలకు ఉందని, ప్రజలకు ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నా. జగన్ను కాపాడే చౌకీదార్ ప్రధాని నరేంద్ర మోడీ అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ఫ్యాన్కు ఢిల్లీలో కరెంట్ ఇస్తారని, హైదరాబాద్లో స్విచ్ వేస్తే ఏపీలో తిరుగుతుందని జగన్, మోడీ, కేసీఆర్ దోస్తీని చంద్రబాబు ఎండగట్టారు. ఏపీలో వైసీపీ ఫ్యాన్ను తిరగనివ్వవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆంధ్రాలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ లో స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది. తమ్ముళ్ళు, అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి కేసుల వివేక హత్య కేసును చేద్దామని వైసీపీ నేతలు చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కానీ వైసీపీ ఆశించినట్టు జరగదని, పోలీసులు, ప్రభుత్వం దోషులను బయటకు లాగడం తథ్యమన్నారు. దోషులు ఎంత పెద్దవాళ్లైనా వదలకుండా కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని మానవత్వం లేకుండా మనుషులు చంపబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటకు తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. తిరుపతిలో సభ ముగించుకున్న చంద్రబాబు నేరుగా శ్రీకాకుళం వెళ్లారు. అక్కడ 10 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు, సేవామిత్రులు పాల్గొన్న ఎన్నికల ప్రచార శంఖారావంలో పాల్గొన్నారు. మరోసారి టీడీపీ గెలుపు చారిత్రక అవసరం అని చంద్రబాబు అన్నారు.
కార్యకర్తలు 150 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.